అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఆషాఢ మాసంలోకి వచ్చేసాం కదా! ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి చాలా సంతోషమైన మాసం అని చెప్పొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికొస్తారు. అలాగే అందరూ ఈ గోరింటిని, మెహందీ ఆకుని, మైదాకు అంటారు కదా! అది కూడా కలుపుకొని అందరూ పెట్టుకుంటారు. ఒక ఫ్రెండ్స్ అంతా ఒక చోట చేరి ఇది ఒక ఈవెంట్ లాగా కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి విశేషమైన ఈ గోరింటిని ఎందుకు ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి? దాని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక స్టోరీస్ ఏంటి? అలాగే సైంటిఫిక్ రీజన్ ఏంటి? అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సీతామాత గురించి అంటే త్రేతాయుగంలో రామాయణంలో ఏం జరిగింది గదా! అప్పట్లో కూడా ఒక విశేషం ఉంది. ఆ స్టోరీ ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేశాను. అది చూడండి. అన్ని విషయాలు ఒకే వీడియోలో చేయాలంటే వీడియో లెంతీ అవుతుంది గదా! చూడ్డానికి మీకు కూడా బోర్ అవుతుంది కదా! అనేసి షార్ట్ వీడియోస్ చిన్న చిన్న వీడియోస్‌గా చేస్తున్నాను. ఈ మెహందీని గోరెంటి అని కూడా పిలుస్తాము. అంటే గౌరి ఇంటి ఆకు అని కూడా అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో ఉద్యానవనంలో విహారం చేస్తూ ఉంటది. ఆ సమయంలో ఆమె పుష్పవతి అవుతది. అప్పుడు తన ఒక నెత్తురు చుక్క కింద పడి ఒక చెట్టు మొలుస్తది. ఈ విషయాన్ని పర్వతరాజునికి తెలపాలనేసి అందరూ వాళ్ళ స్నేహితురల్లా ఎళ్లి పిలుసుకొస్తుంటారు. అప్పుడు ఆ ఆకు చిన్న చిన్న ఆకులు చాలా బావుంటాయి. అవి నేత ఆకులుంటాయి కదా! ఏం బాగున్నాయి కదా! అని పార్వతీదేవి దాన్ని తెంపుతుంటది. తెంపేటప్పుడు తన చెయ్యి కందిపోతదనమాట. అంటే ఎర్రగా అవుతది కదా! పర్వతరాజు వచ్చి చూస్తాడు. "ఏమమ్మా నీ చెయ్యి ఇట్లయింది కదా! కందిపోయినట్లయింది" అని అడిగినప్పుడు తను చెప్తది, "లేదు నాన్న నాకిది చాలా బాగా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది" అని చెప్తది. ఆ పర్వతంలో ప్రతి ఒక్క చెట్టు కూడా గిలమూడికలాగా పనిచేస్తుంటదనమాట. దానికే ఒక విశిష్ట స్థానం ఉంటది. అలాగే నాకు కూడా ఈ గౌరీదేవి అంటే పార్వతీదేవి అంటే ఆమె, గౌరీదేవి అంటే ఆమె కదా! ఈ గౌరీదేవి అంశం నుంచి నేను పుట్టాను కదా! నాకేదైనా వరం ఇవ్వు అని కోరుకుంటది. గౌరింటి, గౌరి ఇంటి ఆకు అంటే గౌరి అంశం నుంచి పుట్టుకొచ్చింది ఆ ఆకు కాబట్టి గోరింటి ఆకు అంటారు. గోరింటి అంటారు. ఆ గోరింటిని మేము అరిచేతుల్లో పెట్టుకోవడం వల్ల, గోర్లకి పెట్టుకోవడం వల్ల, అరికాళ్ళకి పెట్టుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఈ అరిచేతుల్లో గర్భాశయానికి సంబంధించింది ఉంటుందంట. అందుకనేసి మన గర్భకోశంలో ఏదైనా దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్తారు. అలాగే చూడండి ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఎనక అంత సమ్మర్ కదా! ఎంత వేడి ఉంటది. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంటే గాలితో పాటు వర్షం కూడా మొదలైతాయి గదా! అప్పుడు ఇంట్లో పనులు కూడా ఎక్కువవుతది. అప్పుడల్లా సేద్యం పనులు చేసేవాళ్ళు గదా! పని కూడా ఎక్కువైతది. వాతావరణంలో ఏరుపేరైనప్పుడు మన బాడీ అదంతా తట్టుకోవాలనుకుంటే కొంచెం కూల్ కావాలి కదా! ఇది ఏసుకోవడం వల్ల కూడా మనకి బాడీలో హీట్ తగ్గుతుంది కాబట్టి ఇది యూజ్ చేయాలి, ఇది పెట్టుకోవాలి అని కూడా చెప్తారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలామంది నేను విన్నాను. ఎవరికైనా కంకణ భాగ్యం వచ్చి లేకుంటది గదా! అంటే పెళ్ళై లేకుంటది గదా! వాళ్ళు గౌరీదేవిని తలుచుకొని, పార్వతీదేవిని తలుచుకొని గోరింటి చెట్టు ఉంటుంది గదా! అక్కడ మనసులో సంకల్పం చేసుకొని అక్కడ ఆకులు తెచ్చి దాన్ని బాగా రుబ్బి మిక్సీకేసి రుబ్బి పేస్ట్ చేసి దాన్ని పూజించి ఒక 5 మందికో, 9 మందికో పంచిపెడితే కంకణ భాగ్యం కలిసొస్తుందని కూడా చెప్తారు. చాలా మందికి చాలా విషయాలు తెలియవు కదా! అందుకని ఈ వీడియో అందరికీ మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది గదా! 3 ఇయర్స్ నుంచి కూడా నేను ఎలా తెచ్చుకొని చేసుకుంటాననేది ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ కూడా చేశాను. అలాగే దీనికి సంబంధించిన కొన్ని స్టోరీస్ అవన్నీ కూడా వీడియోలు చేసి అప్‌లోడ్ చేశాను. ఈ ఆషాఢ మాసం గాలి వస్తుంది కదా! ఎక్కువుంటది చూడండి. ఊర్లోనే ఇంతుంటే అడవిలో ఇంకెంతుంటది. దానికి కూడా చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ టైమ్ వీడియోలో అంటే లాస్ట్ ఇయర్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. అవన్నీ చూడండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి అని మీరు ఎవరెవరు ఆషాఢ మాసంలో గోరింటి పెట్టుకున్నారనేది కమెంట్‌లో తెలియజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.